హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక. ప్రజెంట్ వచ్చేసి మనం మిరప సాగు చేస్తున్నటువంటి రైతు యొక్క పొలంలో ఉన్నాము. ఇది మరి ఏ జిల్లా? ఇది జిల్లా సూర్యాపేట జిల్లాలో అయితే ఉన్నాము. లాస్ట్ వీక్ మనం నల్గొండ అదేవిధంగా ఏపీ సైడ్ కూడా తిరిగాము. సో ప్రజెంట్ వచ్చేసి ఒక మిరప తోట చాలా నీట్గా ఉంది, ఎక్సలెంట్ గ్రోతింగ్ ఉంది. మనకు ఇందులో పండగ సమస్య కానీ, కొమ్మక్కులు సమస్య కానీ, అదేవిధంగా ముడత సమస్య కానీ, వైరస్ సమస్య కానీ ఒక మొక్క చూద్దామంటే లేదు. ఎస్పెషల్లీ చెప్పాలంటే మనకు చెట్టు నిండా పూత కాపు అయితే పడింది. సో ఒకసారి ఏ మందులు కొట్టారు, ఏ విధంగా పనిచేసింది, మహిళా రైతు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. ఏ ఊరమ్మ ఇది? మెల్లచెరు. మీ పేరు? నీరజ గారు. ఎన్ని ఎకరాలు మిరప సాగు చేసేది? ఎకరమా? సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి చాలా నీట్గా ఉంది, క్రాప్ సెట్టింగ్ అయితే బాగైంది, చెట్టు నిండా కాయలు ఉన్నాయి. సో ఇంతకుముందు మీరు ఏ మందులు కొట్టారు, ఈ విధంగా రావడానికి కారణం ఏంటిది? ఇంతకు ముందు అయితే మందు కొట్టింది తెలియదండి. ఇప్పుడైతే ఇది స్ప్రింట్ 3 కొట్టాము. వర్షాలకి చాలా పాడైపోయింది మా పంట, చేతికి వస్తుందని మేము అసలు అనుకోలేదు. దాని తర్వాత అటు కనుక్కొని తెలుసుకున్న తర్వాత మీ పౌడర్ ఇది తెలిసింది మాకు. దీని వల్ల కొట్టేసరికి అంటే యూట్యూబ్ లో చూసి మీకు కాల్ చేశారు మా హస్బెండ్. చేసిన తర్వాత ఈ మందు కొట్టినాక మా చేను లో ఎక్కడ తీసుకున్నారు? ఇది మెల్లచెరులో తీసుకున్నారు. తీసుకున్నామండి. ఆ తర్వాత మా చెట్లు చాలా మంచిగా ఈ మందు చాలా మంచిగా పనిచేసింది. చేసి పూత అనేది, నల్లి దోమ అనేది చెట్టు కూడా చాలా గ్రోత్ వచ్చింది, చాలా బాగుంది. ఇప్పుడు నల్లి దోమ పురుగు అనేది మొత్తం ఈ మందు కొట్టినాకనే మాకు మంచిగా పనిచేస్తుంది. పంట మాత్రం చేతికి వస్తుందని అసలు అనుకోలేదు ఇంత ముందు. ఇది కొట్టిన తర్వాత ధైర్యం వచ్చింది. ఇప్పుడు చెట్టు నిండా కాయలు కనబడుతున్నాయి, ఉన్నాయా లేవమ్మా? చెట్టు నిండా మనకు కాయలు అయితే కనబడుతున్నాయి. క్రాప్ సెట్టింగ్ బాగా అయింది. మనకు గనుపులు బాగా వచ్చింది. మనకు కొమ్మ నిండా కాయలు ఉన్నాయి, కనబడుతుంది సార్. కొమ్మ నిండా కాయలు ఉన్నాయి మనకు. సో ఇది కొట్టిన తర్వాత ఈ కాయలు వచ్చినాయి. చాలా మంది కొట్టాము కానీ పనికి రాలేదు. అది ఇంతమంది కొట్టినాక చాలా మంచిగా పనిచేసి ఇంకా మాకు కొంచెం ధైర్యం అనేది వచ్చింది. వర్షాలు పడిన తర్వాత మళ్ళీ కొడతారమ్మా? ఇదే కొడతాం సార్. ఇదే కొడతారు. చాలా నీట్గా ఉంది, ఎక్సలెంట్ గ్రోతింగ్ తో పాటు మంచి క్రాప్ సెట్ అయింది. ఇందులో మనకు కొమ్మక్కులు సమస్య కానీ, పండగ సమస్య కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇది కొట్టక ముందు మనకు తోట వదిలాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇది కొట్టిన తర్వాత మళ్ళీ రికవర్ అయింది, ఇంత క్రాప్ పడ్డది, ఇంత గ్రోతింగ్ వచ్చింది. థ్యాంక్ యూ అమ్మా, మంచి సమాచారం ఇచ్చారు. ఇదండి టిల్లేజ్ ఆర్గానిక్ వారిది స్పిన్నిత్ 3D. వదిలాల్సుకున్నటువంటి తోటని మళ్ళీ రికవర్ చేసి ఇంత నీట్గా రావడం, ఇంత క్రాప్ సెట్ అవ్వడం చాలా బాగా జరిగిందని రైతు మాటలు తెలుసుకున్నాము. మహిళా రైతు మనతో పాటు ఉన్నారు. థ్యాంక్ యూ అండి, మంచి సమాచారం ఇచ్చారు. నమస్తే అమ్మా.